ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఉండే రైల్వే స్టేషన్ అయితే ఇప్పటివరకి నా లైఫ్‌లో నేనైతే చూడలేదు. అసలు దిగడానికి కొంచెం భయమేసింది. ఎక్కడ కింద పడిపోతామో అన్నట్టు అలా ఉంది ప్లాట్‌ఫార్మ్ అయితే. ఇది ఎందుకిలా కన్‌స్ట్రక్ట్ చేశారో మాకైతే అర్థం కాలేదు. అసలు నిజంగా రైల్వే స్టేషన్ వచ్చిందా అని కూడా అనిపించలేదు. మా ఎనకాల వాళ్ళు దిగండి, దిగండి స్టేషన్ వచ్చిందంటే మేము దిగాము. లేకపోతే అసలు దిగేవాళ్ళమే కాదు. అసలు చుట్టూ అడవిలాగా ఉందనమాట. ఏం లేదు. ఈవెన్ ఇక్కడ ట్రాక్ కూడా సింగిల్ ట్రాకే ఉంది. మేబీ ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా డెవలప్ చేస్తారేమో చూడాలి. సో, మర్చిపోయాను మీకసలు స్టేషన్ చెప్పడం మర్చిపోయాను గదా! స్టేషన్ పేరొచ్చేసి జోగులాంబ స్టేషన్ అనమాట. యాక్చువల్లీ మనం ఏ స్టేషన్‌లోకి ఎంటర్ అయినా మనకి స్టేషన్ చాలా పెద్దదిగా ఉంటది. ఇక్కడైతే ఒకటే ఒక రూమ్ ఉందనమాట. సో, ఇక్కడి నుంచి మనం బయటికెళ్ళాలి. అక్కడ లాంగ్‌లో మీకు రోడ్ కనిపిస్తుంది గదా! మనం అక్కడికెళ్ళాలనమాట. అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్‌కి 14 కిలోమీటర్స్ వెళ్ళాల్సుంటుంది. సో, మేబీ ఈ టెంపుల్ కోసం మాత్రమే ఈ రైల్వే స్టేషన్‌ని కన్‌స్ట్రక్ట్ చేసినట్టున్నారు. అందుకే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ జోగులాంబ అమ్మవారి దేవస్థానము మన అష్టాదశ శక్తిపీఠాల్లోనే ఫిఫ్త్ శక్తిపీఠం అనమాట. ఐదవ శక్తిపీఠం. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. సో, నాకు తెలిసినంత వరకు మీకు డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను. ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. మీరు ట్రైన్ దిగంగానే స్ట్రెయిట్‌గా వచ్చేసారంటే ఇక్కడ బయట మొత్తం ఆటోలుంటాయనమాట. ఆ ఆటోల్లో మనకి 30 రూపీస్ చార్జ్ చేస్తారు. 14 కిలోమీటర్స్ ఉంటది. సో, ఈ 14 కిలోమీటర్స్ మీకు వేరే ఆప్షన్ లేదు. యూ హావ్ టు గో బై ఆటో అనమాట. సో, క్లైమేట్ అయితే ఈరోజు ఎక్సలెంట్‌గా ఉంది. అదృష్టం అనుకోవాలి నిజంగా. మేము ఎగ్జాక్ట్‌లీ హాఫ్ అన్ అవర్‌లో అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. మిమ్మల్ని డైరెక్ట్‌గా టెంపుల్ బయటనే వదిలేస్తారు. సో, ఫుల్‌గా ఎక్కిచ్చేసారనమాట. సో, అందుకని మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. లేకపోతే ముందే రావచ్చు మీరు సెల్ఫ్ వచ్చే పనైతే. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మీరు చూస్తున్నారు కదా! టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. మేమేం చేసామంటే ఫస్ట్ టెంపుల్‌లోకైతే వెళ్ళలేదు. తుంగభద్ర నదిని దర్శించుకోవాలని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నదిని చూద్దామని చెప్పేసి వెనక నుంచి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మీరు టెంపుల్‌లో దర్శనమైన తర్వాత కూడా డైరెక్ట్‌గా అక్కడి నుంచి వే ఉంటదనమాట. అలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఫస్ట్ మేమైతే అలా సెలెక్ట్ చేసుకున్నాము. సరే అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! అది జస్ట్ ఎక్కంగానే మీకు తుంగభద్ర నదైతే కనిపిస్తదనమాట. ఇక్కడ ఇచ్చున్నారు కదా! తుంగభద్ర నదికి దారి అని చెప్పేసి. అండ్ ఎవరైనా సెల్ఫ్‌గా మీరు వెహికల్స్ తెచ్చుకుంటే గనక ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మొత్తము కార్స్‌కి, బైక్స్‌కి ఎనీథింగ్ బస్ అయినా సరే మీరిక్కడ పార్క్ చేసుకోవచ్చనమాట. ఇప్పటి వరకైతే బానే ఉంది క్లైమేట్. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ స్టార్ట్ అయింది. ఆ ఎండ దెబ్బకి తట్టుకోలేక మా షర్మిల పాప అయితే చున్నీ తల మీద ఏసుకొని ఎళ్తా ఉందనమాట. సో, ఈ మెట్లెక్కంగానే అసలు తుంగభద్ర నదిని చూడగానే అసలెంత బావుందో. యాక్చువల్‌గా ఈ మెట్లున్నాయి కదా! ఆ వాటర్ ఫ్లో అనేది ఎక్కువుంటే ఇప్పుడు మేము నిల్చో ఉన్న ఒక 10 మెట్ల కిందకి ఆ బ్లూ కలర్‌లో షెడ్‌లు కనిపిస్తున్నాయి గదా! దానికన్నా కూడా పైకొచ్చేస్తాయంట. ప్రెజెంట్ వాటర్ లేవని నేను చెప్పను. వాటర్ అయితే ఉన్నాయి. చాలా ఫ్లో అవుతున్నాయనమాట. ఇంకిక్కడొచ్చేసి బోటింగ్ జేసేవాళ్ళు కూడా బోటింగ్ చేసుకుంటూ ఉన్నారు. 50 రూపీస్ పర్ హెడ్ అంట. అక్కడ దారుంది కదా! ఈ కమ్ముల మధ్యలోంచి ఇక్కడ దారుంది నీకు చూపిస్తున్నాను కదా! మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చూడగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. వెళ్ళాల్సిందే బోటింగ్‌కి వెళ్ళాల్సిందే అన్నారు. నేనొచ్చేసి వద్దు ఎందుకు రిస్క్ తీసుకోవడం, వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతున్నాయో భయమేస్తుందని చెప్పాను. ఏం కాదు రా, రా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రాలేం కదా అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. సో, ఇది దగ్గర నుంచి వ్యూ. అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉందనమాట. అసలు వ్యూ అయితే చాలా బావుంది. సరే అని చెప్పేసి బోట్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత నాకైతే ఒక డౌటొచ్చింది. సరే లోతేముండదులే పెద్దగా అనుకున్నాను. వెళ్ళి వాళ్ళనడిగాను. ఈ బోట్ నడుపుతున్నారు గదా! వాళ్ళనడిగాను. ఎంత లోతుంటది సుమారు అంటే, ప్రెజెంట్ అయితే 20 అడుగులు ఉంటది అన్నారు. ఇంకంతే ఆ ఒక్క మాటకి నాకు గుండె జారిపోయింది. భయమేసేస్తా ఉందనమాట. వీళ్ళేం చేశారు దానికి తోడు మధ్యలో తీసుకెళ్ళి చుట్టూ ఓ అని తిప్పేశారు అల్లిబిల్లి. ఇంకా ఎందుకులేండి ఇంకా చెప్పలేను ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఫుల్ అయితే ఎక్సైట్ అయ్యాము. అంతా అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్‌లోకెళ్ళాము. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఒకటి క్లోజ్ చేసున్నారు. మనకి లోపల చాలా డిఫరెంట్ ఎన్వైర్‌మెంట్ అండి. చాలా బావుంటది. అన్ని రాతి విగ్రహాలు అంతా రాతితో బిల్డ్ చేశారనమాట. నాకైతే ఈ స్కల్ప్చర్స్, ఈ ఆర్కిటెక్చర్ అంతా చాలా నచ్చింది. అప్పటికి కొన్ని కొన్ని చోట్ల ఈ రాళ్ళులాగా పేర్చి ఏదో కట్టున్నారు. అవన్నీ పడిపోయాయన్నమాట.
సో, అంత నాకు ఐడియా లేదు ఈ టెంపుల్ గురించి, ఈ హిస్టరీ గురించి అంత ఐడియా లేదనమాట. సో, ఇంకా శివాలయం ఒకటి ఓపెన్ ఉండింది. ఇంకొకటి అమ్మవారి టెంపుల్ మెయిన్ అమ్మవారిది ఓపెన్ ఉండిందనమాట. ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చాయి లోపల. నాకేందో కొంచెం పాత ఇల్లుల్లాగా అలా అనిపిచ్చాయి. సో, ఇదొచ్చేసి శివాలయం అనమాట. చాలా అంటే చాలా బావుంది. లోపల ఎంత ప్లెజెంట్‌గా అసలు ఒక వేరే వైబ్ ఉన్నిందనమాట లోపల ప్రశాంతంగా అసలు చల్లగా చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. టెంపుల్ టైమింగ్స్ చెప్తాను. మార్నింగ్ 6:30 నుంచి ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 1 వరకి. అండ్ మధ్యలో ఒక గంట అనేది మనకి క్లోజ్ ఉంటుందనమాట టెంపుల్. మళ్ళీ 2:00 ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 6:30, 7 డిఫరెంట్ టైమింగ్స్ ఒక అరగంట అటు ఇటు ఉంటుంది. సో, మీకు ఈ మధ్యలో 1-2 ఉంది కదా! అక్కడ మీకు ఫుడ్డు, అన్నప్రసాదం అనేది టెంపుల్‌లో ప్రొవైడ్ చేస్తారనమాట. సో, మాకు ఆ రోజు లేట్ అయిపోయింది. మేమైతే తినలేకపోయాము. సో, ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టైమింగ్స్‌ని మీ మైండ్‌లో పెట్టుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్‌లో చాలా వరకి ఇలా పగిలిపోయిన గోడలు అలాంటివి గూడా ఉన్నాయనమాట. దీని వెనకాల ఏం హిస్టరీ ఉందో నాకైతే తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమింక టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఫుడ్‌కైతే ఎళ్ళాము. పెద్ద హోటల్స్ కూడా ఏమి లేవక్కడ. అండ్ ఇదొచ్చేసి పద్మ హోటల్ అని చెప్పేసి ఒకటుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మాకు ఆవకాయ పెట్టారు. దాన్ని చూడగానే మాకు తినాలనిపిచ్చింది. కాకపోతే ఫుల్ కారం ఉందసలకి. ఎంత కారం అంటే నాకు కడుపులో నొప్పొచ్చేసింది ఇంక అది తిని. అండ్ నెక్స్ట్ అయితే మేమింక బ్యాకొచ్చేస్తూ ఉంటే పెద్ద గాజుల స్టోర్ ఉందనమాట. మాకైతే ఇంకా దానిలోకి వెళ్ళకుండా రాబుద్దవ్వలేదు. కాస్ట్ అయితే మాత్రం పర్వాలేదండి. రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపించే కింద సెట్స్ ఉన్నాయి కదా! ఆ డిస్‌ప్లే చేసేవన్నీ కిందవి రూ. 100 అండ్ పైనవన్నీ 50 రూపీస్ సారీ, రూ. 50 డజను. అండ్ 30, 20స్‌లో గూడా ఉన్నాయి. మేము 2 సెట్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే మేము కర్నూలుకెళ్తున్నాం అనమాట. జోగులాంబ అమ్మవారి టెంపుల్ నుంచి కర్నూలుకి ఇంచుమించు 32-35 కిలోమీటర్స్ ఉంటది. సో, ఇంకా రోడ్లయితే అధ్వానంగా ఉన్నాయన్నమాట. ఇంకా మేము కర్నూలుకెళ్ళి అక్కడ ఏమేం ప్లేసెస్ అనేవి కవర్ చేసాము. ఇంకా మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట కర్నూలు నియర్‌లీ. సో, అవన్నీ షూట్ చేశాను. అవన్నీ అప్‌లోడ్ చేశాననమాట. అంతవరకి మీరైతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్ అండి మీ సపోర్ట్‌కి. బాయ్ బాయ్.